హాయ్ అండి అందరికీ. కార్తీక మాసం సందర్భంగా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి నదీ స్నానం కొరకు సోమశిలకైతే వెళ్ళామండి. మేమంతా మిడ్నైట్ 1:00కి ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 వరకు రీచ్ అయ్యాము. వెళ్ళగానే ఫస్ట్ రూమ్ తీసుకున్నాము. రూమ్స్ తీసుకొని లగేజ్ అలా అక్కడ పెట్టేసి కాసేపు అందరం కలిసి నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేశాము. ముఖ్యంగా రూమ్స్ చుట్టూ ఉన్న నేచర్ చాలా బాగుందండి. పచ్చని చెట్లు, నది దగ్గర గాలి, బయట నిల్చోగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందండి. అందరం ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత అందరం కలిసి టీ తాగి నదీ స్నానానికి బయలుదేరామండి. ఇక్కడ కృష్ణా నదిలో అయితే నదీ స్నానం చేశామండి. ఈ నదుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది 7 నదుల సముదాయము. అంటే 7 నదులు ఒకే ప్లేస్లో కలిసే నది. తుంగ, భద్ర, కృష్ణ, భీమారథి, మాలాపహరిణి, భవనాసి, వేణి. అందుకే ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంకా మేము నదీ స్నానం చేసిన తర్వాత అందరం కార్తీక దీపాన్ని వెలిగించి ఆ గంగా నదిలో సమర్పించుకున్నాము. ఆ తర్వాత ఆ గంగమ్మ తల్లికి ఓడి బియ్యాన్ని సమర్పించుకున్నాము. నదీ స్నానం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి లలిత సోమేశ్వర ఆలయానికి వచ్చామండి. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్టు చెప్తున్నారు. ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు, 15 గుడులు ఉన్నాయి. శివుడు ఒకే చోట 12 రూపాలలో పూజలు అందుకున్న క్షేత్రం సోమశిల. అయితే ఇక్కడ 8 లింగాలు లోపల, 4 లింగాలు బయట ఉంటాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి. ఆలయాలు అన్నీ దర్శించుకొని అభిషేకం కూడా చేసుకున్నాము. ఇక్కడ కార్తీక మాసంలో చాలా మంది భక్తులు దర్శనానికి వచ్చి ఈ ఆలయంలో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించుకుంటారు. అయితే మేము కూడా బయట ధ్వజస్తంభం దగ్గర పిండి దీపాలు, వత్తులు వెలిగించుకొని పూజ చేసుకున్నామండి. ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన 1,000,000 దీపాల ఫలితం కలుగుతుంది అంటారు కదండి. తర్వాత పంతులు గారికి దీపాదానం సమర్పించుకొని పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా తర్వాత గుడి ప్రాంగణంలో కార్తీక పురాణం, లింగాష్టకం చదువుకున్నాము. ఆలయ ప్రాంగణంలో మా పూజలు బాగా పూర్తి చేసుకున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అందరం రూమ్కి వచ్చి అందరం కలిసి వంటలు చేసుకొని భోజనాలు చేశాము. అలా కార్తీక వనభోజనాలు కార్యక్రమం కూడా చాలా బాగా పూర్తయింది.
ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. మేమంతా కలిసి బోటింగ్లో చాలా ఎంజాయ్ చేశాము. అందులో పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ వీడియోస్ ఫొటోస్ చాలా సరదాగా గడిపాము. ఈ ట్రిప్ చాలా సరదాగా పూర్తి చేసుకున్నాము. బాయ్ బాయ్.